శివాజీ మహారాజు కొడుకుని సంభాజీ మహారాజుని వెన్నుపోటు పొడిచి చంపారు. ఎలానో చెప్తా వినండి. సంభాజీ మహారాజుని చావా అని పిలిచేవారు. చావా అంటే సింహం పిల్ల అని అర్థం. సంభాజీ మహారాజ్ తల్లి చిన్నప్పుడే చనిపోతే శివాజీ మహారాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. తన భార్యకి కూడా ఇంకో కొడుకు పుట్టాడు. సంభాజీ మహారాజ్ రాజు అవ్వడం తనకి ఇష్టం ఉండేది కాదు. తన కొడుకే రాజు అవ్వాలని అనుకునేది తల్లి. శివాజీ మహారాజ్ హెల్త్ ఇష్యూస్ వల్ల 1680లో చనిపోయాక సంభాజీ మహారాజ్నే రాజు అయ్యాడు. ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. సంభాజీ మహారాజ్ భార్య తమ్ముడు గంగీ శ్రీక్ తన అడిగిన పదవి ఇవ్వలేదు అని ఔరంగజేబులతో కలిసిపోయి సంభాజీ వెళ్లే రహస్య దారి గురించి చెప్పాడు. సంభాజీ మహారాజ్ ని బంధించి చాలా హింసలు పెట్టారు. 3 కండిషన్స్ ని ఒప్పుకుంటే నిన్ను వదిలేస్తామని చెప్పారు. నంబర్ 1 శక్తి లేని రాజు. నంబర్ 2 తన సంపద అంతా ఇచ్చేయాలి. నంబర్ 3 ఇస్లాం లోకి మారిపోవాలి. సంభాజీ మహారాజ్ ఒప్పుకోకపోవడంతో తన నేలకొని కోసి కుక్కలకు వేశారు. తన చర్మం ఒలిచి ఒళ్ళంతా ఉప్పు రాశారు. ప్రతిరోజు ఒక్కొక్క పార్ట్ ని కోసేసేవారు. అయినా కూడా సంభాజీ మహారాజ్ దేనికి ఒప్పుకోకపోవడంతో ఔరంగజేబ్ కోపంతో తలని ముక్కలు ముక్కలుగా నరికేసి రోడ్డులో పడేశారు. అలా వెన్నుపోటు ద్వారా వీర మరణం పొందాడు శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.